లొకేషన్ ముంబై. మీలో ఎవరైనా దెయ్యాల్ని, దుష్టశక్తుల్ని నమ్ముతారా? నేను నమ్మేవాడిని కాదు, నాకు ఈ ఇన్సిడెంట్ జరిగే వరకు. మీరు ఇది విని నాకు పిచ్చి అనుకోవచ్చు, కానీ నాకు జరిగిన సంఘటన మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ముంబైలో CA చదువుకుంటున్నాను. సిటీకి బాగా దూరంగా ఉండేది మా కాలేజ్. అక్కడే ఫారెస్ట్కి దగ్గరలో మా హాస్టల్ ఉండేది. హాస్టల్కి కొన్ని అడుగుల దూరంలో మా మెస్. తర్వాత రోజు మాకు ఎగ్జామ్ ఉండడం వల్ల నేను డిన్నర్కి కొంచెం లేట్గా వెళ్ళా. నా ఫ్రెండ్స్ నా ముందు నడుస్తున్నారు. నేను సాంగ్స్ వింటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వెనకాల మెల్లగా నడుస్తున్నా. చుట్టూ చీకటి, మూన్ లైట్లో క్లైమేట్ చాలా బాగుంది. నేను అలా మెల్లగా నడుస్తుండగా నాకు దూరంగా ఏదో ఆకారం కనిపించింది. నేను పెద్దగా పట్టించుకోలేదు. చీకట్లో అలా ఏదో ఉన్నట్టు మనకు అనిపించిన మామూలే అనుకుని నేను ముందుకు నడుస్తున్నాను. ఇంతలో ఆకారం నా వైపు కదులుతున్నట్టు అనిపించింది. నాకు భయం వేసింది. నా ఫోన్లో టార్చ్ ఆన్ చేసి తలపైకెత్తేలోపు నా ముందు ఎవరో ఉన్నట్టు అనిపించింది. చేతిలో టార్చ్ నెమ్మదిగా పైకెత్తి ఆ ఆకారం మీద టార్చ్ వేశాను. నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ముందు వెళ్ళిపోతున్న ఫ్రెండ్స్ని పిలుద్దామని చాలా ట్రై చేస్తున్నా. నా నోరు తెరుచుకోవట్లేదు, నా చేతులు కదలట్లేదు. అదో అమ్మాయి శరీరం, ఎక్కడా చర్మం లేదు, ఒళ్ళంతా కాలిపోయింది. తగలపడిపోయిన బట్టలు ఒంటికి అక్కడక్కడ అతుక్కుని ఉన్నాయి. ఒంట్లోంచి పొగ వస్తుంది. భుజాల కింద వరకు జుట్టు గాలికి ఎగురుతుంది. నాకంటే ఎత్తుగా ఉంది. జుట్టు వల్ల మొహం కనిపించట్లేదు. నేను భయంతో వణికిపోతున్నాను. నేను తనని చూస్తున్నాను, కానీ తను నన్ను చూడట్లేదు. ఆమె దగ్గరకు వచ్చే కొద్దీ చర్మం కాలిన వాసన నాకు తెలుస్తుంది. ఏదో వెతుకుతున్నట్టు ఆమె నా వైపు వస్తూ నా పక్క నుండి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళినప్పుడు కాలిన వాసన నా బాడీ అంతా చల్లగా అయిపోయింది. వెనక్కి హాస్టల్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. హాస్టల్ సెక్యూరిటీ గార్డ్ నన్ను చూసి ఏమైందని అడిగాడు. అతనికి నేను జరిగిందంతా చెప్పాను. అది విని అతను నిర్ఘాంతపోయాడు. నిన్ననే హాస్టల్ దగ్గరలో భార్య మీద అనుమానంతో చంపేసి కిరోసిన్ పోసి తగలబెట్టేశాడంట. పక్క చూసిన పక్కింటి వాళ్ళు వెళ్ళి ఆ మంటలో ఆర్పడానికి ప్రయత్నించారని, ఇప్పటికీ ఆమె చనిపోవడం వల్ల పోలీసులకి ఫోన్ చేసి ఆ హస్బెండ్ని అరెస్ట్ చేయించారని చెప్పాడు. లొకేషన్ తమిళనాడులో ఒక గ్రామం. నమ్మండి నమ్మకపోండి, ఇది మా కళ్ళెదుట జరిగిన నిజం. టైం నైట్ 9:30. నా వైఫ్ గీత ప్రెగ్నెంట్ అని అమ్మకి చెప్పాను. చాలా సంతోషపడింది. అమ్మని అంత ఆనందంగా ఎప్పుడూ చూడలేదు. అందరం కలిసి భోజనం చేస్తున్నాం. అమ్మ భోజనం చేస్తున్నంతసేపు తను నానమ్మ అవుతుందని, పుట్టబోయే బిడ్డలతో తను ఆడుకుంటానని అలా చెప్తూనే ఉంది. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ మేము పడుకున్నాం. రోజు పొద్దున్నే 6 గంటలకే నిద్రలేచి పూజ స్టార్ట్ చేసే అమ్మ 9 అయినా ఇంకా నిద్ర లెగలేదని లేపడానికి అమ్మ రూమ్కి వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది అమ్మ ఇంకా లేదని. గుండెపోటు వల్ల అమ్మ నిద్రలోనే కన్ను మూసింది. శరీరాన్ని ఖననం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు మా మతంలో చేయాల్సిన ముఖ్యమైన శ్రాద్ధ కర్మ చేయడం కుదరలేదు. అదే మా ఇంటికి, ఊరికి శాపంగా మారింది. శరీరాన్ని తగలబెడుతుండగా శ్మశానంలో మాతో పాటు ఉన్న ఒక వ్యక్తి, నా కొడుకు తండ్రి కాబోతున్నాడు, నేను చాలా దురదృష్టవంతురాలి, నా మనవన్ని చూడకుండానే చచ్చిపోతున్నాను, ఆడుగొంతులో శ్మశానం అంతా వినపడేంత గట్టిగా అరిచి కూలపడిపోయాడు. నాతో సహా అక్కడున్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఆయన్ని లేపి ఇంటికి తీసుకెళ్ళాం. నా కళ్ళల్లోంచి కన్నీరు ఆగకుండా వస్తుంది. అదే రోజు రాత్రి గీత మంచినీళ్ళు తాగడానికి కిచెన్లోకి వెళ్ళినప్పుడు గీత వెనకాల ఎవరో నిలబడి, నీ కడుపున నేనే పడతా, నీకు ఆడపిల్లనై నేనే పడతా అన్న మాటలు తన చెవి దగ్గర వినపడ్డాయి. చనిపోయిన అత్తగారి నోట్లోంచి వచ్చిన ఆ మాటలు విన్న గీత అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. తర్వాత రోజు టైం 4:30 AM. ఊరి చివరి బావిలో వచ్చి నీళ్లు తీసుకురావడానికి కొంతమంది ఆడవాళ్ళు బయలుదేరారు.
వాళ్ళు నీళ్లు తోడుకుంటుండగా నా మనబడి పేరేంటో తెలుసా? అది వినపడగానే వాళ్ళు భయంతో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఊర్లోకి వచ్చేశారు. ఇలాంటి ఎన్నో సంఘటనలతో 6 నెలలు గడిచిపోయాయి. గీతకి ఆడపిల్ల పుట్టింది. కానీ ఆ ఊర్లో మాత్రం ఈ ఆత్మ మాటలు వినపడడం ఆగలేదు. స్వామీజీని ఊర్లోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఆత్మ తను బతుకుండగా చూసిన తన కొడుకుని చూడగలుగుతుంది, కానీ తను చనిపోయిన తర్వాత పుట్టిన మనవన్ని చూడలేకపోతుంది. నా కొడుకు శ్రాద్ధకర్మ చేయించకపోవడం వల్ల తన ఆత్మ ఇంటిని ఊరిని వదిలి వెళ్ళలేకపోతుందని చెప్పింది అని చెప్పారు. స్వామీజీ ఆవిడికి శ్రాద్ధకర్మ చేసి ప్రత్యేకమైన ఆత్మశాంతి పూజలు చేస్తే ఆ ఆత్మ ఈ లోకాన్ని వదిలిపోతుందని చెప్పారు. లొకేషన్ రాంచీ, ఇండియా. నాకు ధైర్యం లేకపోయినా ఆత్మల గురించి తెలుసుకోవడం ఇంట్రెస్టింగ్ టాపిక్. నేనుండే లొకాలిటీకి దగ్గరలో ఒక ప్రదేశం ఉండేది. అక్కడ ఆత్మలు ఉన్నాయని నా ఫ్రెండ్స్, మా తాతయ్య చాలాసార్లు చెప్పారు. అది బ్రిటిషర్స్ టైంలో కట్టించిన గర్ల్స్ స్కూల్. మా తాతయ్య ఆ స్కూల్కి వాచ్మ్యాన్గా పనిచేసేవారు. స్కూల్కి సెలవు రోజుల్లో చుట్టుపక్కల వాళ్ళు బట్టలు ఆరేసుకోవడానికి లోపల స్థలం వాడుకునేవారు. ఒకరోజు నేను మా చెల్లి బట్టలు ఆరేయడానికి స్కూల్ లోపలికి వెళ్ళాం. లోపల కిటికీలన్నిటికి అద్దాలు పెట్టిన తలుపులు ఉన్నాయి. ఆ స్కూల్ బ్రిటిషర్స్ కట్టడం వల్ల అదంతా ఎర్రని రాళ్లతో ఉంది. కిటికీ కొన్న అద్దాలన్నీ పచ్చగా ఉన్నాయి. మా చెల్లి బట్టలు ఆరేస్తుండగా నేను స్కూల్ అంతా తిరిగి చూస్తున్నాను. అక్కడ దూరం నుంచి కిటికీలో ఉన్న ప్రతిబింబం కనిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసుకుంటున్నాను. ఏదో తేడాగా అనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూసుకుని స్తంభించిపోయాను. అద్దంలో మొహం నాదే, కానీ నేను వేసుకున్న బట్టలు నావి కాదు. ఏదో స్కూల్ డ్రెస్లో ఉంది. భయంతో మా తాతయ్య దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి జరిగిందంతా చెప్పాను. మా తాతయ్య ఇంకా మమ్మల్ని అటువైపు వెళ్ళొద్దని చాలా గట్టిగా చెప్పారు. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది. చాలామంది చుట్టాలు వచ్చారు. నైట్ నిద్రపోవడానికి ఇంట్లో ఖాళీ లేక కొంతమంది స్కూల్లో పడుకుంటామన్నారు. నేను ఎంత చెప్పినా వాళ్ళు నా మాట వినలేదు. నేను జోక్ చేస్తున్నా అనుకున్నారు. టైం రాత్రి 8:30 అవుతుంది. వాళ్ళతో పాటు నేను కూడా ఆ రాత్రి స్కూల్లో గడపాల్సి వచ్చింది. దుప్పట్లు దిండ్లు పట్టుకుని స్కూల్ లోపలికి భయంగా వెళ్ళాను. లోపల లైట్స్ ఉండవు. ఒక చిన్న దీపం తీసుకెళ్ళాం. ఆ దీపం వెలుగులోనే దుప్పట్లు పరుచుకుని చాలాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. టైం రాత్రి 1:30. ఒక్కొక్కళ్ళు నిద్రలోకి జారుకున్నారు. నాకు మాత్రం భయంతో నిద్ర పట్టక లేచి కారిడార్లో అటు ఇటు తిరుగుతున్నాను. అప్పుడు నాకు ఎదురుగా ఉన్న కిటికీ మీద ఎవరో గోరుతో గీసిన శబ్దం అనిపించింది. పాత భవంతి వల్ల సౌండ్లు వస్తున్నాయి అనుకున్నాను. కొద్దిసేపటికి నా కుడి భుజం వైపు అంతా చల్లగా అయిపోయింది. చెవి దగ్గర అంటూ ఒక నవ్వు వినపడింది. అది వినగానే ఒళ్ళు బిగుసుకుపోయింది. కదలలేకపోయాను, మాట్లాడలేకపోయాను. కొద్దిసేపటికి పరిస్థితి నార్మల్ అయింది. నా ఫ్రెండ్ని లేపుదామని దగ్గరికి వెళ్ళి వాడి మీద చేయి వేస్తున్నా. వాడి ముఖం వరకు నా చేయి వెళ్ళాక ఎవరో నెమ్మదిగా నా చేయి పట్టుకున్నారు. ఐస్ కంటే చల్లగా ఉంది ఆ స్పర్శ. నా చేతిలో రక్తం అంతా గడ్డగట్టుకుపోతుందేమో అనిపించింది. మళ్ళీ కదలలేని పరిస్థితి. ఈసారి చాలాసేపు కదలలేక ఉండిపోయా. నా ప్రమేయం లేకుండానే నా కంట్లోంచి నీళ్ళు వచ్చేసాయి. చాలాసేపటికి మళ్ళీ కదలగలిగాను. నా ఫ్రెండ్ని లేపి జరిగిందంతా చెప్పా. భయంతో అందరం అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఇంటికి వచ్చేసాం.